ఈరోజు ఇక్కడ కడప నగరంలో ఏదైతే అతి దారుణమైన సంఘటన గురించి రావడం జరిగింది. కడపలో ఒక ప్రశాంత వాతావరణం అనేది కోల్పోయే ఆస్కారం ఎంతైనా ఉంది ఈ ఘటన తర్వాత. ఈ బుల్డోజర్ పాలన అనేది టీవీలో ఎక్కడో యూపీలో జరుగుతుందంటే చట్టాన్ని చేతిలో తీసుకొని బుల్డోజర్తో వాళ్ళు నీచపు రాజకీయాలు చేస్తూ ఉన్నారంటే ఇక్కడ నుంచి చూసి మేము బాధపడే వాళ్ళం. ఇప్పుడు మన రాష్ట్రానికి మన ఊరికి వచ్చింది ఆ పాలన. ఎంత దౌర్భాగ్యం అంటే దీనిని ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నగరాధ్యక్షునిగా సయ్యద్ గోస్పీర్ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇంకో విషయం కూడా తెలియజేస్తున్న ప్రజలారా, ఇంకైనా మీరు గమనించండి, ఇకనైనా గమనించండి. ఎందుకంటే గరీబీ హటాओ దేశ్ కు బచాओ అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన పార్టీ. వాళ్ళ ప్రగతి గురించి ఆలోచించి వాళ్ళని ప్రగతి వైపుకి తీసుకుని వెళ్ళే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మనమందరం తెలుసుకోవాలి. ఇటు కూటమి ప్రభుత్వం వచ్చినా, టీడీపీ ప్రభుత్వం వచ్చినా, అటు వైసీపీ ప్రభుత్వం వచ్చినా, ఈ రెండు ప్రభుత్వాలు బీజేపీ ఒళ్ళు కూర్చొని బుల్డోజర్ పాలన కాక ఇంకేమిస్తారు? ప్రజలలో ఆదాయం లేదు, ప్రజలకు ఏ ఉద్యోగులకు సరైన వసతులు లేవు, బెనిఫిట్స్ లేవు, వాళ్ళకు రావాల్సిన జీతాలు సమయానికి రావట్లేదు. అటువంటి ఇబ్బందుల్లో ప్రజలకు ఏదైనా మేలు చేయాలా అని ఆలోచించాల్సింది పోనీగా వాళ్ళ మీద పడి కీచకుల్లాగా వాళ్ళ ఇల్లు దోచుకోవడము, ఇది ఎంత మాత్రం సమంజసమని నేను అడుగుతున్నా ప్రజల్ని. ఒకవేళ వాళ్ళు ఎవరైతే పగలగొట్టినారో ఈ ప్రాపర్టీ వాళ్ళదే అయితే చట్టం లేదా? చట్ట ప్రకారం వెళ్ళలేరా? చట్టాన్ని చేతిలో తీసుకోవాల్సిన అవసరం ఎందుకు? చట్టాన్ని మీరు చేతిలో తీసుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? అటువంటి వాళ్ళకు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మీరు? మీ పాత్ర ఏముంది దీంట్లో? అది ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, కొంచెం ఊహించండి. రాత్రి 12 గంటలకు అందరూ నిద్రపోయినప్పుడు కరెంటు కట్ చేసి 100 మంది బుల్డోజర్లతో వచ్చి 100-200 మంది ఈ విధంగా పగలగొడితే ఈ పసిపిల్లలు ఉండారే, ఈ పసిపిల్లలు వీళ్ళ మనసులో ఏం నడుస్తుంది? వీళ్ళ మైండ్లో ఏం నడుస్తుంది? ఒకవేళ వాళ్ళు భయభ్రాంతులై ఏదైనా సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లం అయ్యి వాళ్ళ జీవితాన్ని కోల్పోతే ఎవరు బాధ్యులు? వాళ్ళ మనసులో ఈ ఏదైతే ఉన్నాయో విజువల్స్ ఎల్లప్పుడూ ఇట్నే కూర్చుంటాయి. ఈ వయసులో ఈ విధంగా ఈ పరిణామం వాళ్ళు చూస్తే మిగతా జీవితంలో వీళ్ళు ఎలా జీవితం నడుపుతారు? చిన్న పిల్లలు, వీళ్ళు పసిపిల్లలు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన ఘటన. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున, వెంబడే ఏవైతే ఇండ్లు పడగొట్టినారో ఆ ఇండ్లను తిరిగి కట్టించి వాళ్లకు ఒక భరోసా ఇచ్చి ఒక మంచి జీవితం, ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక మంచి జీవితం నడిపేందుకు ఈ ప్రభుత్వం ఎంతైనా ఆసక్తి చూపి ముందుకొచ్చి వెంబడే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరీ నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు కానీ ఇది చేయలేకపోతే ప్రజలు గమనిస్తున్నారు, మీకు బుద్ధి చెప్తారు. ఇప్పుడే ఏంద్రానైనా మేము ఇటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని ఇప్పుడే వాళ్ళు తలలు పట్టుకుంటుంటే మరేంది ఇది? అందుకనే మీరు ఈ ప్రజల మీద పడడం మానుకోండి. ప్రజల దగ్గర వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఆదాయాన్ని లాక్కొని మీరేదో సీసీటీవీలు పెడతాము, ఇంకోటి పెడతామనేది చెప్తున్నారు. ఇదంతా సమంజసం కాదు. ప్రత్యేక హోదా తీసుకొని నేను కూటమి ప్రభుత్వంకు మరీ చెప్పినా, ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పినాను. కూటమి ప్రభుత్వము బీజేపీతో ఉంది కాబట్టి ప్రత్యేక హోదా తెచ్చి
ఫండ్స్ తెచ్చి దేశాభివృద్ధి కోసం ఎలాగైతే కాంగ్రెస్ చేసిందో ఆ విధంగా ఈ బీజేపీ చేయలేదని అందరికీ తెలుసు. అయినప్పటికీ మీరు బీజేపీతో కలిసినారు కాబట్టి టీడీపీ జనసేన అక్కడి నుంచి మీరు ప్రత్యేక హోదా తెచ్చి అక్కడి నుంచి ఫండ్ తెచ్చి మన రాష్ట్రానికి మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్తున్నా. అంతేగాని మీరు ప్రజల ద్వారా ఆదాయాన్ని లాక్కొని ఏదో చేస్తామంటే అది మాకు అవసరం లేదని ప్రజలు అంటున్నారు. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత మరీ చెప్తున్నా నేను, పూర్తి బాధ్యత మన ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రజెంట్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, టీడీపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ, ఎంబడే దీని మీద చర్య తీసుకొని వాళ్లకు తిరిగి ఇండ్లు కట్టేదానికి మరియు వాళ్లకు ఇక మీదట ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాదని వాళ్ళకి ధైర్యం ఇచ్చి మంచి జీవితం వాళ్ళు నడిపేట్టుగా ఈ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉన్నట్టుగా పాటుపడాలని కోరుకుంటున్నాం.